హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 319 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి బయోప్లస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళు నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. సో ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి కెమిస్ట్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 5 numbers గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharm చేసిన వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి కెమిస్ట్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 2 vacancies గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం B.Pharm చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా మెయింటెనెన్స్ ఆఫీసర్ పోస్ట్ కోసం అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 2 vacancies గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BE డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ అదే విధంగా ఎలక్ట్రికల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆపరేటర్స్ పోస్ట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి 4 vacancies గా చెప్పడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అంటే ITI లో వచ్చేసి ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ మెకానికల్ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాస్టింగ్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి ఓన్లీ 1 పొజిషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, అది కూడా సైన్స్ సబ్జెక్ట్ లో ఎవరైతే BSc చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ ను మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫీసర్, అది కూడా సప్లై చైన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 1 పొజిషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందుకు గాను వీళ్ళడుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MBA, అది కూడా మార్కెటింగ్ కానీ ఫినాన్స్ కానీ సప్లై చైన్ కోసం కానీ ఎవరైతే MBA చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి ఓన్లీ 1 పొజిషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ల వారిగా పూర్తి స్థాయి డీటెయిల్స్ అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి పూర్తిగా సివిల్ సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించిన మెయిల్ ఐడి మీరు ఇక్కడ చూసినట్లయితే recruitment@bioplus.in ఒక మెయిల్ ఐడి అనుకుంటే, అట్ ద సేమ్ టైం 1 more వచ్చేసి HRD@bioplus.in అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పైన చర్చించుకున్న డిపార్ట్మెంట్స్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము ఏ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెన్యూ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోప్లస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నియర్ ITPL నెక్స్ట్ టు ప్రెస్టేజ్ శాంతినికేతన్ వైట్ ఫీల్డ్ రోడ్ బెంగళూరు. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వాకింగ్ లొకేషన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బెంగళూరుకి సంబంధించినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి బయోప్లస్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హిండీస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు.
సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 19/3/2019 అంటే కమింగ్ ట్యూస్డే అని చెప్పొచ్చు. అంటే అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుక్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హిందీస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ 290 and 291 వెలమనేడు విలేజ్ చిట్యాల మండల్ నల్గొండ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే QC డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అంటే 2 to 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా API ప్లాంట్ కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, B.Pharma, MSc మరియు M.Pharma చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరికైతే HPLC, GC, UV, IR అండ్ కెమికల్ అనాలిసిస్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్, వెలమనేడులో ఉన్నటువంటి చౌటుప్పల్లో వర్క్ లొకేషన్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఈ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, జిరాక్స్, ప్రీవియస్ కంపెనీ ఆఫర్ లెటర్, పే స్లిప్స్ మరియు లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ 1 passport size ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హిందీస్ ల్యాబ్ సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి suresh.y@hindislab.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది QC వాళ్ళ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ కోసం జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి డేట్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే 2 రోజులు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు, 20 and 21st. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే ట్రైనీ హెల్పర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి SSC, ITI, ఫిట్టర్ మరియు ఎలక్ట్రికల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 19 to 25 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి 11,000 గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే అనదర్ పోస్ట్ వచ్చేసి ట్రైనీ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి 12,000 గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ B Pharmacy, B.Tech అంటే కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, MSc అంటే ఆర్గానిక్ కానీ అనలిటికల్ కానీ మైక్రోబయాలజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 22 to 25 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ శాలరీ వచ్చేసి 16,000 గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా వెన్యూస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా మనం గమనించినట్లయితే 20/3/2019 వచ్చేసి KLR PG కాలేజ్, పలాంచా, భద్రాద్రి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా వెన్యూ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 21st March రోజు చూసుకున్నట్లయితే ఖమ్మం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అల్లీపురం, పుట్టాకోట, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి అనదర్ వెన్యూ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఏ టైంలో జరుగుతున్నాయి అంటే మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే బ్యాచిలర్స్ కి ఉచిత వసతి, ఉచిత యూనిఫామ్, ప్రావిడెంట్ ఫండ్, ESI, వార్షిక బోనస్ మరియు భోజన ఖర్చులో రాయితీ కూడా వీళ్ళు కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. అంటే ఇందులో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చోటు లేదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఏ జాబ్ దొరక్క ఇమ్మీడియట్ గా జాబ్ కావాలి అన్న అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.
ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని పర్లేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.